నా భావాలను నీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకుంటున్నా. ప్రజలతో మమేకం అవ్వాలనుకుంటున్నా. ప్రజలతో రోడ్డు యాత్రలు చేయాలనుకుంటున్నా. అరే, మంగళగిరిలో ఓడిపోయినటువంటి నారా లోకేషే ఒక 250 కోట్ల రూపాయలు పెట్టి ఒక యాత్ర చేస్తే, ఒక ఇంత చదువుకొని ఇంత స్థాయిలో ఉండి శ్రవణ్ కుమార్ అనేవాడు రోడ్డు మీదకి వచ్చి 10 మందితో మాట్లాడలేని స్థాయిలో ఉన్నాడు అంటే నేను దానికి సిగ్గుపట్టంలా. ఎందుకు అంటే, మీరు ముఖ్యమంత్రి కొడుకుగా లేకపోతే మాజీ ముఖ్యమంత్రి మనవడుగా పుట్టారు, మీకు ఆ అదృష్టం ఉంది. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టారు, ఆయనకు ఆ అదృష్టం ఉంది. నాకు పవన్ కళ్యాణ్ గారు ఒక సూపర్ స్టార్, ఒక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా పుట్టాడు, ఆయనకు అవకాశం ఉంది. నేను ఒక సాధారణమైనటువంటి కరెంట్ ఆఫీస్లో ఎంప్లాయీగా పనిచేసే లైన్మెన్ కొడుకుగా పుట్టినాను కాబట్టి, ఒక సాధారణమైనటువంటి దళిత కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు అవకాశం లేదు. నాకు వెనక పెట్టుబడి పెట్టేవాళ్ళు లేరు, నాకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ప్రజలతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నా. అది నా తప్పు కాదు కదా. నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తున్నా. కానీ నా బిడ్డ, నా తమ్ముళ్ళని, నా అన్నల్ని, నా అక్కల్ని, నా చెల్లెల్ని చైతన్యపరచాల్సినటువంటి బాధ్యత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఇచ్చారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీతో చెప్పాలనుకున్నటువంటి ఒక స్పష్టమైన సూటి ప్రశ్న ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో కులాలని విభజించి, ఈ రాష్ట్రంలో మతాలను విభజించి, ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలుపరచకుండా నేను తెలుగుదేశం పార్టీని డైరెక్ట్గా అడుగుతున్నా. సార్, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఒక్కసారి మీ వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో ఉందా? మీ 600 హామీలు ఏమైనాయి సార్? మీ 600 హామీలు ఈ రాష్ట్రంలో ఎన్ని హామీలు మీరు అమలుపరిచారు సార్? మీరు ఎన్ని హామీలు అమలుపరిచి ఈ రాష్ట్రంలో మీరు ప్రజలకు సేవ చేశారు సార్ 2014 నుంచి 19 వరకు? చేతగాక చావలేక పెట్టినటువంటి మేనిఫెస్టోను కూడా అమలుపరచలేక అధికారిక వెబ్సైట్లో నుంచి తొలగించి, ఈరోజు మేము ఏం చేశామో 2014 నుంచి 19 వరకు అదే 24లో అధికారంలోకి వస్తే చేస్తాము అని చెప్పలేని, చావలేని చవట దద్దమ్మ సన్నాసులు మీరా ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగేటువంటి స్థాయి ఉన్నది. మీకు ఏ నైతికత ఉందయా రేపొద్దున ఓట్లు అడగటానికి? చెప్పండి, మీకున్న నైతికత ఏంటి?